కబుల్ జిల్లా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దండు మైలారంలో కలకలం రేపింది హత్య. పోలీసులు పరువు హత్యగా అయితే తేల్చారు. కన్న కూతుర్ని తల్లి హత్య చేసినట్లుగా అయితే నిర్ధారణకు వచ్చారు. ప్రేమ వ్యవహారంలో కొద్ది రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య అయితే గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే భార్గవి హత్య జరిగింది. పోలీసులు కీలక అంశాలను అయితే వెల్లడించారు. హత్యకు ముందు మృతురాలు భార్గవి ఇంటికి ప్రియుడు శశి వచ్చారు. అతను చూసిన భార్గవి తల్లి జంగం ఆగ్రహంతో ఊగిపోయినట్లుగా తెలుస్తోంది. వెంటనే శశి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వద్దని వారించిన శశినే ప్రేమిస్తూ ఉండటంతో కుమార్తె భార్గవిని చీరతో తల్లి ఉరివేసినట్లుగా ఆమె సోదరుడు చెప్పినట్లుగా సమాచారం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దండు మైలారంలో కలకలం రేపింది హత్య. పోలీసులు పరువు హత్యకైతే తేల్చారు. కన్న కూతురుని తల్లి హత్య చేసినట్లుగైతే నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? రైట్ పద్మ, ఇక్కడ ఈ కేసులో చూసుకున్నట్లయితే ఇది పరువు హత్యగానైతే నిర్ధారించడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ అమ్మాయి భార్గవి ఎవరైతే ఉన్నారో తను డిగ్రీ మొదటి సంవత్సరం అయితే చదువుతోంది. అయితే ఈ క్రమంలోనే కాలేజీలో పరిచయమైన ఒక కుర్రాడు శశి అనే అబ్బాయిని తాను ప్రేమించడం జరిగింది. కొద్ది రోజులుగా కూడా అటు తల్లిదండ్రులు ఇటు బంధువులు కొంతమంది సన్నిహితులు కూడా తనకు చెప్పడం జరిగింది, మీ యొక్క రిలీజియన్స్ రెండు వేరు, సో కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రేమ క్రమం ఏదైతే ఉందో అదైతే వదులుకోవాలని తనకు హెచ్చరించడం జరిగింది. అబ్బాయిని కూడా బెదిరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎంతమంది చెప్పినా భార్గవి వినకపోవడంతో తల్లిదండ్రులు కొంతవరకు కోపానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈమెను కాలేజీ మానిపించే ప్రయత్నం కూడా చేశారు. అయినా కూడా ఎవరి మాట వినకుండా మొండిగా ప్రవర్తించడంతో నిన్న అంటే మొన్న అంటే 2 days బ్యాక్ ఈ అమ్మాయికి సంబంధించి తనని చీరతో ఉరివేసి చంపేసిన పరిస్థితి. అనుమానాస్పద మృతిగా పోలీసులు అయితే ఈ యొక్క కేసును తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత విచారణలో భాగంగానైతే తనను తల్లే హతమార్చినట్లుగా తెలుస్తుంది. ఈ కుటుంబ సభ్యుల హస్తం ఇందులో ఉండడంతోనే ఈ యొక్క ఘటన జరిగినట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.